సో వెల్కమ్ బ్యాక్ టు సినిమాటిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పెద్ద మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో, దాంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. హీరో ఒక 100% డెడికేషన్ ఉండి కూడా డైరెక్టర్ ఒక ప్రాపర్ విజన్ లేకపోయేటప్పటికీ ఈ మూవీ ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ లైన్ ఏంటి, పెద్ది అనే ఒక క్యారెక్టర్ తన రూరల్ విలేజ్ కి రైల్వే స్టేషన్ తీసుకురావడానికి నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడి తన ఊరికి ఒక రికగ్నైజేషన్ తీసుకొస్తాడు. అదే కదా సింపుల్ ప్లాట్ లైన్. ఆ ఊరికి రికగ్నైజేషన్ రావడం వల్ల ఆ ఊరికి రైల్వే స్టేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? అదే కదా సింపుల్ ప్లాట్ లైన్. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ బాగుంది, మూవీలో స్టోరీ కూడా బాగుంది. మనం చూసే రెగ్యులర్ మూవీస్ లో అయితే అస్సలు లేదు. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ స్టోరీ ఒక ఎగ్జిక్యూషన్ లో వచ్చింది. మనం పెద్ద మూవీని సరిగ్గా గమనిస్తే పెద్ద మూవీలో ఉన్న క్రికెట్ ప్లాట్ లైన్ నిజంగా పెద్ద మూవీకి ఇంపాక్ట్ తీసుకొచ్చిందా అని మీరే ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు పెద్ద మూవీలో ఈ క్రికెట్ ఒక ప్లాట్ లైన్ అనేది అన్నెసెసరీగా పెట్టారని చెప్తాను. బేసికలీ రియల్ లైఫ్ లో క్రికెట్ ఎవరు అలా ఆడరు భయ్యా, మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ క్రికెట్ అనే స్పోర్ట్ బదులు వేరే ఏదైనా స్పోర్ట్ పెట్టి స్టార్టింగ్ నుండే మనకి ఇంపాక్ట్ తీసుకొచ్చుంటే మనకి ఆ ఎండ్ వచ్చేటప్పటికి మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఎందుకంటే ఆ రెస్లింగ్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే మూవీ కొంచెం సీరియస్ టోన్ తీసుకుంటది. రెస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ కానివ్వండి, ఆ క్లైమాక్స్ పార్ట్ కానివ్వండి, కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అన్నెసెసరీ అనిపిస్తుంది. సో ఈవెన్ ఈ మూవీ చూసొచ్చిన వాళ్ళు కూడా అందరికి కేవలం ఆ కుస్తీ సీన్స్ మాత్రమే గుర్తున్నాయి ఈ మూవీలో. ఎందుకంటే అదంత ఇంపాక్ట్ఫుల్ గా అండ్ అందులో కూడా రామ్ చరణ్ ఇచ్చిన డెడికేషన్ భయ్య, ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అతను నిజంగా ఒక పెహల్వాన్ లా ఉన్నాడు, అందులో డౌట్ లేదు. రామ్ చరణ్ డిడ్ 100% తన ఎఫర్ట్ ఇవ్వాల్సిన దగ్గర ఇచ్చాడు. అండ్ ఈ మూవీలో ఉన్న ఇంకో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పెద్ది క్యారెక్టర్ అండ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ కి మధ్యలో ఉన్న సీన్స్. లిటరల్లీ అందులో రామ్ చరణ్ అంటే పెద్ది ఒక క్యారెక్టర్ ని చాలా చీప్ గా చూపించారు. అంటే సిమిలర్లీ ఈ క్యారెక్టర్ ని పుష్ప మూవీలో పుష్ప అండ్ శ్రీవల్లి క్యారెక్టర్ మధ్యలో జరిగిన సీన్స్ లాగా చూపిద్దామని ట్రై చేశారు. బట్ లిటరల్లీ ఇక్కడ ఎంత వరస్ట్ గా ఉందంటే అది అస్సలు వర్కౌట్ కాలేదనే చెప్పాలి. లిటరల్లీ పెద్ది క్యారెక్టర్ తన్ని కిస్ చేస్తున్నాడు ఫోర్స్ఫుల్ గా, అండ్ ఇదే నా స్టైల్ ఆఫ్ లవ్ అంటున్నాడు. ఎంత క్రింజ్ గా ఉందంటే భయ్య, అంత క్రింజ్ గా ఉంది. అండ్ సెకండ్లీ జాన్వీ కపూర్స్ క్యారెక్టర్. ఈ మూవీలో జాన్వీ కపూర్ ని మీరు తీసేసిన ఈ మూవీలో జీరో ఇంపాక్ట్ ఉంటది. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి పాజిటివ్ అవుతుందని చెప్పుకోవాలి. ఈ మూవీలో ఆవిడ ఫేస్ మీరు ఎన్నిసార్లు చూసుంటారో నాకు చెప్పండి భయ్య. ఆ కెమెరామ్యాన్ ఎవడైతే ఉన్నాడో అతను ఫోకస్ మొత్తం అక్కడే ఉంది. మీకు అర్థమై ఉంటది నేను ఏం చెప్తున్నాను. లిటరల్లీ మొత్తం క్లీవేజ్ అంతా చూపిస్తున్నారు ఈ మూవీలో జాన్వీ కపూర్ ని. ఎంత వరస్ట్ గా ఉందంటే, ఎంత క్రింజ్ గా ఉందంటే, మీరు ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీని తీస్తున్నప్పుడు దాంట్లో ఉన్న సీరియస్నెస్ ఎలాంటి క్రింజ్ సీన్స్ వల్ల తగ్గిపోతాయి. అండ్ అదే అయింది కూడా ఈ మూవీలో. జాన్వీ కపూర్ ఒక క్యారెక్టర్ వల్ల లిటరల్లీ మూవీలో ఎప్పుడెప్పుడైతే ఆవిడ స్క్రీన్ మీద వస్తుందో ఆవిడకి యాక్టింగ్ అయితే అస్సలు రావట్లేదు. ఏదో శ్రీదేవి కూతురు అన్న పేరుకే గాని దేవరాలో కూడా పెట్టేసుకున్నారు, పెద్దిలో కూడా పెట్టేసుకున్నారు. లిటరల్లీ ఆవిడ వల్ల యాక్టింగ్ అయితే జీరో అయ్యా, జీరో. తనకి యాక్టింగ్ అయితే ఏమీ రాదు. నెపో కిడ్ అంటే ఫుల్లీ నెపోటిజం తోనే ఆవిడ్ని మూవీస్ లో ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ అన్న పల్లెటూరులో ఎవరన్నా అలా డ్రెస్సులు వేసుకొని తిరిగేది? జాన్వీ కపూర్ వేసుకొని తిరుగుతున్నట్టు ఓనీ కప్పుకోకుండా. లిటరల్లీ నిజంగా అలా పల్లెటూరులో, అది కూడా మొత్తం కొండ ప్రాంతం లాంటి పల్లెటూరులో ఎవరైనా అలా తిరుగుతారన్నా? ఏం చూపిస్తున్నారు? పైగా ఆ రోజుల్లో ఇది పైగా బ్యాక్ డ్రాప్ మూవీ, అంటే ఎప్పుడో 90s లో జరిగిన మూవీ ఇది. అలా ఉంటారు అసలు ఎవరైనా? డైరెక్టర్ బుచ్చిబాబు గారు, మీరు ఈ మూవీలో చేసిన రెండు పెద్ద తప్పులు ఏంటంటే మున్నా భయ్య అండ్ జాన్వీ కపూర్ ని పెట్టడం. లిటరల్లీ మున్నా భయ్య క్యారెక్టర్ ప్లేస్ లో ఎవరైనా మంచి తెలుగు యాక్టర్ ని పెట్టినా ఆ క్యారెక్టర్ కొద్ది గొప్ప ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. కానీ ఆ మున్నా భయ్య క్యారెక్టర్ లో కూడా జీరో ఇంపాక్ట్ భయ్య. అసలు మీరు ఎందుకు పెట్టుకున్నారన్నా? ఆ క్యారెక్టర్ లో ఏమన్నా స్పెషలైజేషన్ ఉందా? దాన్ని మున్నా భయ్య పుల్ ఆఫ్ చేయగలడన్న స్పెషలైజేషన్ ఉండటం వల్ల పెట్టారా? లేదు కదా. స్పెషాలిటీ ఏమీ లేదు ఆ క్యారెక్టర్ లో, ఏమీ లేదు. జస్ట్ మున్నా భయ్య అన్న క్యారెక్టర్ మన తెలుగుల మధ్యలో ఫేమస్ అయిపోయాడు అన్న ఉద్దేశంతో మాత్రమే పెట్టుకున్నారు. ఫేస్ చూసి నార్త్ లో ఆడియన్స్ వచ్చేస్తారు, జాన్వీ కపూర్ ఫేస్ చూసి నార్త్ లో ఆడియన్స్ వచ్చేస్తారు అని అనుకున్నారు. లిటరల్లీ నార్త్ లో వీళ్ళిద్దరి కన్నా రామ్ చరణే ఫేమస్. మీరు వీళ్ళిద్దరిని పెట్టకపోయినా రామ్ చరణ్ ఫేస్ చూసైనా మూవీకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈజ్ నోన్ యాజ్ గ్లోబల్ స్టార్. వరల్డ్ లో చాలా మూవీస్ చూసే వాళ్ళకి అందరికి
మోస్ట్లీ తన ఫేస్ అనేది రికగ్నైజ్డ్ గానే ఉంది రామ్ చరణ్ ది. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన వాళ్ళందరికీ హిందీలో రామ్ చరణ్ అంటే ఎవరో తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎవరో తెలుసు. అందుకనే వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టుకున్నారు. అందుకనే క్యారెక్టర్లు తగ్గట్టుగానే ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, అంతేగాని ఆర్టిస్టుల కోసం క్యారెక్టర్లు రాయకూడదు, లేదంటే సినిమాలు ఎలాగే ఏడుస్తాయి. నాకు ఈ మూవీలో బాగా సాడ్ గా అనిపించిన విషయం ఏంటంటే రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్స్ భయ్య. ఈ మూవీలో రామ్ చరణ్ 100% ఎఫర్ట్ పెట్టాడు. మనకి అది స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. లిటరలీ ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఒక ప్రాపర్ హిట్ కూడా లేదు. ఈ మూవీ మోస్ట్లీ యావరేజ్ గా ఉండిపోతుంది, బట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ హిట్. అంటే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి ఉండేది ఒకవేళ బుచ్చిబాబు ఈ అన్నెసెసరీ సీన్స్ అండ్ అన్నెసెసరీ క్యారెక్టరైజేషన్స్ ని యాడప్ చేయకుండా ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ మీద ఫోకస్ చేసి ఉంటే ఈ మూవీ వేరే లెవెల్లో ఉండేదని నా ఒపీనియన్. ఈ మూవీలో సింపుల్ గా 3 స్పోర్ట్స్ కాకుండా ఒక్క స్పోర్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. డైరెక్టర్ బుచ్చిబాబు 3 స్పోర్ట్స్ ని ఈ మూవీలో చూపించడం వల్ల ఆడియన్స్ అనే వాళ్ళు సరిగ్గా దేనికి కనెక్ట్ అవ్వలేకపోయారు. పోనీ మీరు చూపించిన 3 స్పోర్ట్స్ లో హానెస్టీ ఉందా మీ స్పోర్ట్స్ కి అంటే లేదు. అండ్ ఈ మూవీకి ఉన్న ఇంకొక మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ యొక్క లెంత్. ఈ మూవీ లిటరల్లీ 3 అవర్స్ ఉంటుంది భయ్య. 3 అవర్స్ అంటే ఈ మూవీకి కొంచెం అక్కడే బోర్ ఫీల్ అవుతుంది, ల్యాగ్ వస్తుంది. అండ్ క్లైమాక్స్ లో ఉన్న పోర్షన్స్ కొంచెం లిటరల్లీ లైక్ అన్పాలిష్డ్ అనే చెప్పాలి, అన్పాలిష్డ్ గా ఉన్నాయి. ఆ రన్నింగ్ సీక్వెన్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్ గా గ్రీన్ స్క్రీన్ అనేది కూడా తెలిసిపోతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీని ఈజీగా 30 to 40 మినిట్స్ వరకు ట్రిమ్ చేసి ఉండాల్సింది. పర్టికులర్లీ జాన్వీ కపూర్ క్యారెక్టర్ ని మీరు ట్రిమ్ చేసేసి ఉంటే నాకు తెలిసి మూవీ ఒక అవుట్పుట్ ఇంకొకలా ఉండేదని నా ఒపీనియన్. సో పెద్ద మూవీ ఫ్లాప్ అవడానికి ఇవి ఒక కొన్ని రీజన్స్ అని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ ఆర్కే సైనింగ్ ఆఫ్.